గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, జనాలు ఏమంటున్నారు అంటే జగన్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారా? ఏ ఇంటికి వెళ్ళి ఈసారి గ్లాస్ గుర్తుగా మా ఓటు పవన్ అనే మా ఎమ్మెల్యే అంటున్నారు. అంటే ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఇల్లు గడప తిరిగాము. ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు, పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు నీ ఓటర్ తో సహా ఒక చోట అయితే చెన్నై నుంచి వచ్చారంట, కేవలం ఓటు వేయడం కోసం చెన్నై నుంచి వచ్చారంట కుటుంబ సమేతంగా. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి జగన్ గారు 175కి 175 అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం? ముందు పిఠాపురం గెలవమనండి, ముందు పిఠాపురం గెలవమనండి, తర్వాత 175 గురించి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చే పింఛన్లు అవి అమ్మఒడ్లు డబుల్ చేస్తాను అంటున్నారు ఆయన కానీ వస్తే, మరి వేస్తారంటారు ఆ నమ్మకాలు చూసి? ముందు ఇంత ముందు ఇచ్చి సక్రమంగా ఇచ్చారా ఇది? అమ్మఒడేనా ప్రతి నెల ప్రతి సంవత్సరం కరెక్ట్ గా ఇచ్చామని చెప్పండి వాళ్ళని. 15,000 ఇస్తాము, ఎంతమంది అయితే అంతమందికి 15,000 మీద కింద ఇస్తామన్నారు కదా. తర్వాత బిల్డింగ్ ఫండ్ అని కొంత వసూలు చేశారు, ఒకరికే ఇచ్చారు, ఇంటికి ఒకరికి. కరెంట్ బిల్లు కోస్తే తీసేశారు. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ బాగా ఉంది, జనాలు ఏం చేస్తారు, ఫ్యాన్ స్పీడ్ ఎక్కువైందని ఫ్యాన్ స్పీడ్ తగ్గించారు కదా, కూలర్ పెట్టుకుంటున్నారు, చెట్ల కింద పడుకుంటున్నారు, వాళ్ళకి వచ్చింది కదా కరెంట్ బిల్లు. అలాంటప్పుడు నువ్వు పథకాలన్నీ తీసేస్తే అట్లా? నీకు సొంత డబ్బులు కాదు కదా ఇచ్చేది, మేము కట్టిన ఫండింగ్ నుంచే ఇస్తున్నావు కదా, మేము కట్టిన ట్యాక్స్ నుంచే నువ్వు ఇస్తున్నావు కదా. అదే మీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారనుకుంటున్నారా మీరు? మేము అనుకునేది ఏంది భయ్యా, మేము అనుకున్నాం కాబట్టి ఒంగోలు నుంచి వచ్చా. ఒంగోలు నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ ప్రచారం చేయడం కోసం అక్కడ నుంచి వచ్చా. ఇక్కడ ఆయన మీద అభిమానంతో అనుకుంటున్నారా? మామూలుగా అయితే కాదు, ఇక్కడ తిరుగుదాము. నేను యూట్యూబ్ లో మీలాగే మీరు చేసే వీడియో చూసే అట్లా అసలు అలా కాదు, డైరెక్ట్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దామనే దీనికోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురంలో పుట్టుంటే చాలా హ్యాపీగా ఉండు అని చాలా మంది బయట ఊరు వాళ్ళు అంటున్నారు. నేనే అనుకుంటున్నా, మా కనిగిరిలో కాకుండా పిఠాపురంలో పుట్టింటే ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు కోటేద్దరు నా కుటుంబ సమేతంగా. ఇక్కడ ఆ ఊరు నుంచి వచ్చి ఊరికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఊపి ఎలా ఉంది? ఊపి బంపర్ ఉందండి బాబు. యూట్యూబ్ లో చూసే కంటే ఇక్కడ రియాలిటీ మామూలుగా లేదు. గ్యారెంటీ వచ్చేస్తారా? రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా, ఇక్కడ ఆయన తరపున మా లాంటి అభిమానులు వచ్చినా కూడా మమ్మల్ని బాగా స్వాగతిస్తున్నారు, బాగా ట్రీట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కోట్లు వచ్చిన కమెడియన్స్ గానీ, కొన్ని మంది విలన్స్ గానీ, హీరోయిన్లు గానీ, అందరూ యాక్టర్స్ మొత్తం అందరూ పిఠాపురానికి వస్తారు కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాదండి, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. మరి అది ఎంతవరకు సోకుంటారు సార్? మరి జగన్ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారని చాలా ప్రచారాలు అయితే వినిపిస్తున్నాయి. అంత మైండ్ గేమ్ ఆడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇక్కడికి వచ్చేస్తారంటారా? గ్యారంటీ. అతను ఎంత మైండ్ గేమ్ అయినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, మంది ఎత్తున్నాడు. ఇప్పుడు లెక్కేసుకోండి మీరు, వాళ్ళ పార్టీలో ఉన్న కేడర్ని బయటకు వెళ్ళిపోకుండా అతను కొనుక్కుంటున్నాడు అంటే ఆ పార్టీ ఎంతవరకు ఉందో ఒకసారి లెక్కేసుకోండి మీరు. వాళ్ళ కేడర్ని బయటకు పోకుండా వాళ్ళ కేడర్. సార్ ఆ విధంగా చూస్తే జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోయారు కదా. జనసేన పార్టీ నుంచి ఎవరు వాళ్ళకి సీట్లు రాలేదని పోయినాడు కానండి, ఓటేసి ఓటర్ ఎవరు బయటకు వెళ్ళలేదండి, మా నాయకుడు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా అటేపు ఇటేపు డబ్బుల కోసం తిరుగుతారండి. వాళ్ళ గొడవ ఎవరో పట్టించుకోరు. అది కాదు, ఇప్పుడు అందులో ఉన్న కేడర్ ఒకటి లెక్కేసుకోండి. ఇప్పుడు పిఠాపురం ఉన్న కేడర్ ఉంది, కేడర్ ఎక్కడ మారిపోతారో డబ్బులు ఇచ్చి నిలబెట్టుకుంటున్నారు. సార్ ఇంకోటి ఏంటంటే పిఠాపురం నుంచి వంగాగీత గారు పోటీ చేస్తారు కదా, ఓటుకి 15,000 కింద ఇచ్చినా పర్లేదు కానీ అక్కడ మాత్రం వంగాగీత గారు గెలాలనేసి వాళ్ళు సవాల్ ఇస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవును, ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఓటేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కానీ అసలు ఏ పోసని కూడా రెండు ఆలోచన పెట్టుకోగలదు. ఎందుకంటే అండి ఈవేళ పిఠాపురం ఒక పార్టీ నాయకుడు పోటీ చేస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడికి ఓటు వేయాలని చూడండి మీరు, ఒక నాయకుడు లేకుండా ఇంతమంది తిరుగుతున్నారు ఒకసారి లెక్కేసుకోండి. దాన్ని పెట్టినా మీకు స్పందన లెక్కేసుకోండి. వంగా గీత వెళ్తే ఒక 20 మందిని పూలను పెట్టుకోవాల్సి వస్తుంది ఆవిడ కూడా ప్రచారానికి. మరి ఇతను స్వచ్ఛందంగా మరి ఎంతమంది వస్తున్నారంటే, ఒక నాయకుడు లేకుండా ఎంతమంది వస్తున్నారంటే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సార్ ఇక్కడైతే కన్ఫర్మ్ గా సార్ కన్ఫర్మ్ 2024లో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగెట్టడం తథ్యం. జనసేన పార్టీ వైపు ఉందండి, చాలా కష్టపడుతున్నారు, గెలవాలనే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం 175 జగన్ గారు అంటారు కదా, ఎంతవరకు నిజం? అదైతే నేను ఎలా చెప్పగలనండి. మాక్సిమం జనసేన అయితే నెగ్గుతుందని అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే డెవలప్ చేస్తారనుకుంటున్నారా? చేస్తారు అంటే ఏ విధంగా డెవలప్ చేస్తారనుకుంటున్నారు? ఏ విధంగా అంటే ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాను. నేను ఫాలో చేస్తే మా పిఠాపురం కూడా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. నేను కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనే రావాలని కోరుకుంటున్నారు. ఓకేనా మేడం, ఏ విధంగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు అసలు పిఠాపురాన్ని? నేను ఇది వరకు విన్నదైతే పిఠాపురం నార్మల్ గా ఒక విలేజ్,
ఈ రోజైతే మొత్తం ఏపీ అందరూ కూడా ఈ ఊరు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఎంత ఉందంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మేడం ఇదే స్పీడ్ మీద మళ్ళీ వంగా గీత గారు కనిపిస్తారా? లేదండి, నేను విన్నదాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం జనసేన గట్టిగా ఉందని అనుకుంటున్నాను. జనసేన అంటే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీలు అందరినీ చూసి మీరు వేద్దాం. లేదండి, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. ఇది వరకు వీళ్ళు ఎవరు రాలేదు కదండి. 10 years నుంచి ఆయన ఒక్కడే తిరుగుతున్నారు. ఎప్పుడు కూడా ఓడిపోయే ఆలోచన ఉన్నవాడు అన్ని ఏళ్ళు కృషి చేయరు కదండి. ఓడిపోయినా సరే అదే గెలుపు కోసం ఆయన నిలబడ్డారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారండి. అంతే కదా. మరి ఈయన ఇచ్చిన పథకాలు ఆయన వచ్చాయండి మీకు? పథకాల గురించి కాదండి, మెయిన్ కంపెనీస్ రావాలి, ఐటీ కంపెనీస్ రావాలి, పిల్లలకి భవిష్యత్తు కావాలండి. మరి ఓఎన్జీ, రిలయన్స్ అవి రప్పిస్తాను ఎంతవరకు నిజం అంటారు? ఈయన వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయండి. జనసేన పేరు తప్ప వైసీపీ పేరు లేనే లేదు, ఎక్కడ ఉండదు కూడా. అలా ఉండకూడదనే మెజారిటీ 1.5 అందరూ అది దాటి తీసుకురావాలని ప్రతి ఒక్క సైనికుడు కూడా పోరాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీలు చూసి లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా అది చూసి వేస్తారంటారా జనాలు? సెలబ్రిటీలని పవన్ కళ్యాణ్ గారు కలలేదు. ఆయన కృషితో, ఆయన చేసిన మంచి పనులతో మేము సైతం ఉన్నామని చెప్పి వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. సెలబ్రిటీలు వస్తేనే ఓట్లు పడిపోతాం కాదు, సెలబ్రిటీలు లేకపోయినా సరే పిఠాపురం ఓటింగ్ అంటే చూపిస్తారు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.